దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्मा स्वरूपगण మానవులైనటువంటి ప్రతి వాడు కూడాను प्रत्येक मनीष తన యొక్క సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. तार प्रकृत परिचय जानिबाकु चेष्टा करिबा उचित. ఎవరు? मु किए? దేహమా, मु देह, మనస, मु मन, బుద్ధ, मु बुद्धि, చిత్తమా, चित्त, అంతఃకరణ, अंतःकरण ఆత్మనా? ना आत्मा. దేనికి ఆన్సర్ రావటం లేదు. आमे केही यार उत्तर जानिबाकु चेष्टा करू. నేను మానవుడు. मु एक मानव. ఆకార మానవుడా? तुमे केवल आकार मानव విచార మానవుడా? ना आचरण मानव बोली निजको प्रतिपादित ఇది करूछु. కూడా తనకు అర్థం కావటం లేదు. तार अर्थ मध्य केही जानु नाहंती. ఈనాడు ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి ప్రబోధన చేసేటువంటి వారు దినదినము కూడా అభివృద్ధి అవుతున్నారు. दिनक दिन आध्यात्मिकता उपरे अनेक लोक विभिन्न आलोचना करूछंती. కానీ ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. किंतु केही सेही आध्यात्मिकताको आचरणेर प्रतिफलित ఆచరణ करूना. ప్రధానం కానీ ఆచారములు కానీ ప్రచారములు కానీ ప్రధానం కాదు. प्रचार अपेक्षा आचरणेर ताहा प्रकाश करिबा प्रधान अटे. సాయి తత్వం కూడా చాలా మంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు. साई तत्वर प्रकृत अर्थको अनेक एपर्यंत बुझी पारि नाहंती. సాయి తత్వం అనుకుంటే ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందాదే? एही साई तत्व किपरि कार्य करूची? ఈ సాయి ఎవరు? एही साई किए? ఎవరు అర్థం చేసుకోలేరు. केही जानि पारिबे नाही. నేను సన్యాసిని కాదు, मु कौनसी सन्यासी नुह. నేను యోగిని కాదు, मु जोगी नुहे. నేను భోగిని కాదు, मु भोगी नुहे. త్యాగిని కాదు, मु कौनसी त्यागी नुहे. నేను నేనే. मु हेउची मु. ఈ నేను అనేటువంటి పదమే ఆత్మకు మొదటి పేరు. एही मु हेउची आत्मार आद्य अक्षर जहा प्रकृत सत्य. సన్యాసి అయితే దానికి కొన్ని హద్దులు ఉంటుంటాయి. सन्यासी माने गोटे सीमा मध्य निबद्ध. యోగికైతే కొన్ని పరిమితులంతా ఉంటుంటాయి. जोगी माने गोटे सीमा मध्य बंधा. యోగికైతే మరికొన్ని పరిమితులంతా भोग ఉంటాయి. करुवा व्यक्ति गोटे सीमा मध्य ఏ रही. పరిమితము లేదు. स्वामीकर कौनसी परिसीमा नाही. పరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది. स्वामी असीम आनंदर उच्च. పేరు నేనే. स्वामी केवल स्वामी. పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు एही కాదు. नाम मध्य तुम मानक द्वारा प्रदत्त. यह मु मोर जन्म समूह आनी नथि. కానీ దివ్యత్వాన్ని గుర్తించవాలంటే ప్రతి ఒక్కరి ఎందుకును నేను 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 అనేటువంటి పదము నిండి ఉంటున్నది. प्रकृत दैवत्व अनुभव करबाक हेले समस्तक मध्य मते देख. దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्मा स्वरूपगण ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేస్తుంటున్నాము. आमे अनेक उत्सव यथा जन्मदिन पालन करुचे. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. केवल उत्सव पालन करबा हमर మనకు लक्ष्य వేషములు नुह. కాదు ప్రధానము. केउ पोषक ताहा मुख्य नुह. భాషలు కాదు केउ ప్రధానం. भाषा ताहा मध्य मुख्य భావము नुह. ప్రధానము. आम मध्य केउ भाव रहिछि ताहा ఈ प्रधान. భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. हृदय भाव शुद्धि बिना ज्ञान शुद्धि संभव नुह. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి. तुमर प्रत्येक कर्म को चित्त शुद्धि पे व्यवहार करबा आवश्यक. అందరినీ ప్రేమించండి. तुमे समस्त को भल पाओ. అయితే ఈ ప్రేమ ఎందుకును స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు. एई भल पाइबा मध्य स्वार्थपरता आना नहीं. అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటిగా విశ్వసించండి. समस्त मध्य थिबा दैवत्व एक और समान. నిరంతరం కూడాను సమాజ సేవలో పాల్గొనాలి. निरंतर समाज सेवा रे निजको नियोजित कर. గ్రామ సేవనే రామ సేవ అని చెప్పాను. ग्राम सेवा ही राम सेवा. ఈ గ్రామ సేవ చేసినప్పుడే అదే రామసేవగా మారుతుంది. ग्रामांचल सेवा राम सेवा प्रतिफलित हो. ఒక రామ మందిరం నిర్మించాలని అనుకోవటం చాలా పొరపాటు. केवल राम मंदिर निर्माण करबा बड़ कथा नुह. గొప్ప విశాలమైనటువంటి భారతదేశంలో ఏదో ఒక చోట రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? एते बड़ विशाल भारत वर्ष रे गोटे राम मंदिर निर्माण करिबारे कोन लाभ? ఈ ఒక్కడి హృదయం కూడా రామ మందిరంగా మార్చుకోవాలి. प्रत्येक व्यक्तिंकर हृदय गोटी गोटी राम मंदिर हेउ. మన భారతదేశమే రామరాజ్యంగా విశ్వసించాలి. संपूर्ण भारत हेउची रामराज्य. రామరాజ్యం అనగా ఏమిటి? रामराज्यर प्रकृत अर्थ कोन? రామరాజ్యం అనగా ప్రత్యేకించినటువంటి ఒక ప్రత్యేక ధర్మం కాదు. रामराज्य गोटे निर्दिष्ट धर्म नुह. ఆలోచన, चिंता, నడత, व्यवहार, గుణము, गुण ఈ మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యం. एही तीनोटीर एकत्रीकरण ही रामराज्य. అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. ताही हेउची कथा चिंता कार्यर समन्वय. ఈనాడు యూనిటీ లేదు, आज कौनसी ठारे एही एकता देखा जाउ యూనిటీ नहीं. లేదు, आज केउ ठारे पवित्रता नहीं. డివినిటీ లేదు. दिव्य भाव ఓన్లీ नहीं. కమ్యూనిటీని పెట్టుకొని అల్లాడుతున్నారు. आमे केवल संप्रदाय मध्य सीमित. ఇది కాదు మన యొక్క ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం. यह मनुष्यर प्रकृत कर्तव्य नुह. ఈ విధంగా కూడాను మనం కొంత విభాగం చేసినప్పుడు మన మానవత్వానికి ఒక అపకారం చేసిన వారం అవుతాం. आमे जदि आम भितर एही भिन्नता देखिबा ता संपूर्ण मानव जाति को आघात మన देबो. మానవత్వాన్ని పెంచుకోవాలంటే తగినటువంటి ఐక్యతను आमे పెంచుకోవాలి. हमर मानविकता को वृद्धि करबा हेले प्रथमे आम भितर एकत्व भाव మన वृद्धि యొక్క करबा కల్చర్, आवश्यक. భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? भारतीय संस्कृतिर अर्थ तुमे कोन जानो? ఇచ్చినటువంటిది यह కాదు. कौनसी निर्दिष्ट देश मध्य దేశములకు सीमाबद्ध नुह. సంబంధించినటువంటి यह सब देश सहित దేవుడు వేరు संबंधित. కావచ్చు, కాలము వేరు కావచ్చు, కర్తవ్యం వేరు కావచ్చును, కానీ
మానవుని యొక్క నడత ఒక్కటే. ସ୍ଥାନ କାଳ ଦେଶ ଭିନ୍ନ ହୋଇପାରେ କିନ୍ତୁ ମାନବୀୟ ଗୁଣାବଳୀ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ସମାନ। కనుక మనం ఉండినటువంటి యొక్క స్థానం లోపల మనం ఉన్నత స్థాయికి పోవాలంటే మొట్టమొదట మన నడతను అభివృద్ధి ଆମେ కావించుకోవాలి. ଯେଉଁ ସ୍ଥାନରେ ଅଛେ ତାଠାରୁ ଯଦି ଉର୍ଦ୍ଧ୍ୱକୁ ଯିବାକୁ ଚାହୁଁଛେ ତେବେ ଆମ ବ୍ୟବହାରକୁ కింద ଉତ୍ତମତର ఉన్నటువంటి କରିବାକୁ ହେବ। భూమి కదిలిపోతుంటుంటే మనం ఉన్నత స్థాయికి ఏ రీతిగా ఎగరగలము? ତୁମର ପାଦ ତଳର ଭୂମି ଯଦି ଅସ୍ଥିର ଥିବ ତୁମେ କିପରି ଉପରକୁ ଯାଇପାରିବ? పునాది రాళ్లే కదులుతూ ఉంటుంటే నిశ్చలమైనటువంటి యొక్క దృఢమైనటువంటి భవనాన్ని ఏ రీతిగా ତୁମର ମୂଳଦୁଆ ଯଦି ଦୃଢ ନଥିବ ତୁମେ କିପରି ତା ଉପରେ ସୁଦୃଢ ଅଟ୍ଟାଳିକା ନିର୍ମାଣ నడతే କରିପାରିବ? మన యొక్క ఫౌండేషన్. ତୁମର ଆଚରଣ ହେଉଛି ମୂଳଦୁଆ, మన యొక్క చర్యలే మనకు ప్రధానమైనటువంటి ఆధారములు. ତୁମର କର୍ମ ହିଁ ତାର ମୂଳ ଆଧାର। దీనికి మొట్టమొదటి నమ్మకం కుదించుకోవాలి. ଏଥିପାଇଁ ପୂର୍ଣ୍ଣ ବିଶ୍ୱାସ ଆବଶ୍ୟକ। ఆ నమ్మకమే లేకపోతే ଏହି ବିଶ୍ୱାସ ବିନା మనం జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. ତୁମର ଜୀବନ ନିରର୍ଥକ। నమ్మకమను రెండు నయనమ్ములేనేని అంధులైరి నేడు అవని ఎందు. ଆଜି ସମସ୍ତେ ଏହି ବିଶ୍ୱାସକୁ ହରାଇ ଅନ୍ଧ ହୋଇଯାଇଛନ୍ତି। అన్నింటినీ నమ్ముతున్నాడు ఈనాడు మానవుడు. ମଣିଷର ଅନ୍ୟ ସମସ୍ତଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ଅଛି కానీ దైవాన్ని నమ్మటం లేదు. କିନ୍ତୁ ତାର ଭଗବାନଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ అదే ନାହିଁ। వాని యొక్క దురదృష్టం. ଏହା ହିଁ ତାର ଦୁର୍ଭାଗ୍ୟ। పరుగులు ఎందు ఉంటున్నాడు. ଭଗବାନ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ବିରାଜମାନ। దైవాన్ని నమ్మనటువంటి వాడు తనం తాను నమ్మనటువంటి వాడే. ଯିଏ ଭଗବାନଙ୍କୁ ବିଶ୍ୱାସ କରେ ନାହିଁ ସେ କାହାକୁ ବିଶ୍ୱାସ କରିପାରିବ ନାହିଁ। కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి ତେଣୁ గావించుకోవాలి. ଆତ୍ମବିଶ୍ୱାସ ବୃଦ୍ଧି କରିବା అదే ଆବଶ୍ୟକ। ఫౌండేషన్ మన భారతదేశానికి. ଏହା ହିଁ ଆମ ଭାରତର ମୂଳ ଭିତ୍ତି। ఏ దేశమునకైనా కూడా నమ్మకమే ప్రధానమైనటువంటి పునాది. ପ୍ରତି ଦେଶ ପାଇଁ ଏହି ଆତ୍ମବିଶ୍ୱାସ ହେଉଛି ମୂଳଦୁଆ। దాని వల్లనే ఆనందం అనేటువంటి గోడలు మనం నిర్మించుకోవాలి. ତେବେ ଯାଇ ଆନନ୍ଦର କାନ୍ଥ ଆମେ ତିଆରି କରିପାରିବା। ఈ యొక్క ఆనందం అనేటువంటి గోడపైనే మన త్యాగం అనేటువంటి రూపును వేయాలి. ସେହି ଆନନ୍ଦର କାନ୍ଥ ଉପରେ ତ୍ୟାଗର ଛାତ ପକାଇ ପାରିବା। ఆ త్యాగం అనేటువంటి రూపు కిందనే నీవు జీవించాలి. ତ୍ୟାଗର ସେହି ଛାତ ତଳେ ତୁମେ ଆନନ୍ଦରେ ବାସ କରିପାରିବ। సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మా జీవితం అనేటువంటి దాన్ని మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకాన్ని మనం పోషించుకోవాలి. ତେଣୁ ଜୀବନ ପାଇଁ ଆତ୍ମବିଶ୍ୱାସ ହେଉଛି ସବୁଠାରୁ ମୁଖ୍ୟ। అనవసరమైనటువంటి మాటలతో మనం కాలం వ్యర్థం చేస్తున్నాము. ଏହି ମାର୍ଗକୁ ନ ଜାଣି ଆମେ ଜୀବନକୁ ନଷ୍ଟ ఎంతో మనం କରୁଛୁ। అపవిత్రం గావిస్తున్నాము కాలాన్ని. ଆମେ ପରନିନ୍ଦାରେ ସବୁ ସମୟ ନଷ୍ଟ କରୁଛୁ। దైవనామాన్ని ఎందుకు స్మరించకూడదు? ଭଗବାନଙ୍କ ନାମକୁ କାହିଁକି ସ୍ମରଣ କରୁନାହିଁ? అప్పుడే మన మానవత్వానికి తగినటువంటి యొక్క ఆనందం କେବଳ చేకూరుతుంది. ସେଥିରେ ହିଁ ପ୍ରକୃତ ଆନନ୍ଦ ଅଛି। పరిశుద్ధంగా ఏర్పడుతుంది. ତୁମେ ସେଥିରେ ଶାନ୍ତି ମଧ୍ୟ ପାଇବ। దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మనం అందుకోగలుగుతాం. ତୁମେ ଦିବ୍ୟ ଜୀବନ ବିତାଇ ପାରିବ। భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, हरि नाम बिना आनंद नहीं, 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 हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, कोई नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, कोई नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, हरि नाम बिना आनंद 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं,
हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना